తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గాని బయటికి పవన్ కళ్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వాళ్ళ ప్రదర్శన బయటకు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు రాధాని తీసుకొచ్చి ఆ ప్లేస్ లో పెట్టి పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటారా? అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరము వాళ్ళకి అసలు ఉందా అనేటువంటిది ఇక్కడ చాలా కీలకం. ఎవరైనా సరే వాళ్ళకి నిజంగా ఇలాంటి కోరికలు ఉంటూ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ మీద మనం ఎందుకు ఆధారపడాలి? భవిష్యత్తులో రేపు పొద్దున ఈ కూటమికి గాని ఈ 5 ఏళ్లలోనే చంద్రబాబు నాయుడు తర్వాత మనం అనేక సందర్భాలు ఒక డిబేట్ కూడా చేశాం. ద్రౌపది ముర్ము తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అవ్వబోతున్నారు అనేటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆయన రాష్ట్రపతి అయితే మన ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరు? నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎంత చంద్రబాబు నాయుడు తర్వాత ఇంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు.